అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. భారతదేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి వెస్టర్న్ మీడియా మళ్లీ తన కుట్రలకు పదును పెట్టిందా? ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ సోనం వాంగ్చుక్ చేసినటువంటి నిరసనల నెపంతో విదేశీ మీడియా మన దేశం పైన ఎలాంటి విష ప్రచారం చేస్తా ఉందో మీకు తెలుసా? ఫేక్ నేరేటివ్స్, సగం నిజాలు, లడాక్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు, అసలు వీళ్ళ హిడెన్ ఎజెండా ఏంటి? ఈ వీడియోలో ప్రతి ఒక్క నిజాన్ని విడమరచి ఆధారాలతో సహా ఎండగడదాం. సోనం వాంగ్చుక్ ని పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారని, భారత్లో మానవ హక్కులు పతనమయ్యాయని బీబీసీ, రాయిటర్స్ పూసగుచ్చినట్లు కథనాలు రాశాయి. కానీ అసలు నిజం ఏంటి? నిరాహార దీక్ష వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన ప్రాణాలని కాపాడడానికే పోలీసులు ఆసుపత్రికి అతన్ని తరలించారు. అంతేకాదు, వాంగ్చుక్ టీం కోరుకున్నటువంటి గుర్గావ్లో ఉన్నటువంటి మేదాంత ఆసుపత్రికి ఆయన్ని మార్చారు. నిరసనకారుడి ప్రాణాలు కాపాడేందుకు కోర్టు తీసుకున్నటువంటి చర్యని బలవంతపు అరెస్ట్ అని ప్రచారం చేయడం వెస్టర్న్ మీడియాకి చెల్లింది. అంతేకాదు, సోనం వాంగ్చుక్ ఇమేజ్ని పెంచడానికి 3 Idiots సినిమాలో చూపించినటువంటి అమీర్ ఖాన్ క్యారెక్టర్ ఆయన్ని చూసే డిజైన్ చేశారని రాయిటర్స్ రాసుకొచ్చింది. కానీ స్వయంగా అమీర్ ఖానే ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక నిరసనల విషయానికి వస్తే, పోలీసులు టియర్ గ్యాస్ వాడారని, లాఠీచార్జ్ చేశారని గగ్గోలు పెట్టినటువంటి న్యూయార్క్ టైమ్స్ నిరసనకారులు రాళ్లదాడి చేసి పోలీసులను గాయపరిచినటువంటి విషయాన్ని మాత్రం చాలా తెలివిగా దాచేసింది. ఇప్పుడు నేను చెప్పబోయేది బొద్దింకలు ఆడుతున్నటువంటి అతిపెద్ద నాటకంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం. బీబీసీ తన రిపోర్ట్లో లడాఖ్ని డిస్ప్యూటెడ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ టెరిటరీ, అంటే వివాదాస్పద భారత పాలిత ప్రాంతం అని సంబోధించింది. లడాక్ భారత్లో అంతర్భాగం. చైనా సరిహద్దులో ఉన్నటువంటి వ్యూహాత్మక ప్రాంతాన్ని వివాదాస్పద ప్రాంతం అని పిలవడం భారతదేశ సార్వభౌమత్వాన్ని బహిరంగంగా అవమానించడమే. భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతను పెంచడానికి విదేశీ మీడియా చేస్తున్నటువంటి కుట్రకి ఇది ప్రత్యక్ష నిదర్శనం. మన దేశంలో ఉన్నటువంటి యువతని రెచ్చగొట్టడం, ప్రభుత్వం పైన వ్యతిరేకతను నూరిపోయడమే లక్ష్యంగా అసోసియేటెడ్ ప్రెస్, ద గార్డియన్, వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి సంస్థలు ఏకపక్ష కథనాలు రాస్తా ఉన్నాయి. కానీ ఈ నిరసనల వెనక ఉన్నటువంటి ఫోర్డ్ ఫౌండేషన్, అలాగే సోరోస్ ఫౌండేషన్ లాంటి విదేశీ శక్తుల నిధుల ప్రమేయం గురించి మాత్రం ఈ మీడియా ఒక్క ముక్క కూడా మాట్లాడదు. భారతదేశ సంస్కృతిని, జాతీయ భద్రతని కాపాడడానికి మన ప్రభుత్వం తెచ్చినటువంటి FCRA, విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం నిబంధనల్ని, జాతీయ చిహ్నాలను గౌరవించేటువంటి బిల్లులను కూడా వెస్టర్న్ మీడియా విమర్శిస్తూ ఉంది. ప్రపంచంలో శరవేగంగా ఎదుగుతున్నటువంటి భారతదేశ గ్లోబల్ ఇమేజ్ని, ప్రజాస్వామ్య స్థిరత్వాన్ని దెబ్బతీయడమే ఈ విదేశీ మీడియా యొక్క అంతిమ లక్ష్యం. మన దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఫేక్ నెరేటివ్స్ని క్రియేట్ చేస్తున్నటువంటి ఇలాంటి వార్తలని మనం నమ్మాలా? పాశ్చాత్య మీడియా చేస్తున్నటువంటి విష ప్రచారం పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లలో తెలియజేయండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.